ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శైలి ఎప్పుడూ చర్చనీయాంశమే. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ముద్రగడ రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆయన నేరుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముద్రగడ తన తాజా ప్రకటనలో చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానాన్ని ఎండగట్టడంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ అప్పట్లో తమపై జరిగిన దాడులు మరియు అవమానాలను ప్రజలు మర్చిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇస్తారని, కానీ అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తారని ఆయన ఆరోపించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పట్ల ముద్రగడ మరింత ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ తన సొంత శక్తిని గుర్తించకుండా చంద్రబాబు నాయుడు పల్లకిని మోస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువత పవన్ కళ్యాణ్ వెనుక నడిచినప్పటికీ ఆయన వారికి సరైన న్యాయం చేయలేదని ముద్రగడ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పవన్ కేవలం కొన్ని సీట్లకే పరిమితమై చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించడం ద్వారా తనను నమ్మిన వారిని మోసం చేశారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్కు రాజకీయ పరిణితి లేదని, కేవలం సినిమా గ్లామర్తో ప్రజలు ఆకర్షించవచ్చు కానీ పరిపాలనలో చంద్రబాబు మించి ప్రభావం చూపలేరని ముద్రగడ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. ముద్రగడ చేసిన ఈ వ్యాఖ్యలు వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కాపు సామాజిక వర్గాన్ని తిరిగి తన వైపు తిప్పుకోవడానికి లేదా పవన్ కళ్యాణ్పై పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి ఆయన ఈ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని గుర్తు చేస్తూ గౌరవిస్తూనే ఆయన రాజకీయ ఎత్తుగడలను ముద్రగడ ఎండగట్టడం గమనార్హం. సూపర్ 6 హామీలు అమల్లో ప్రభుత్వం విఫలమవుతుందని, ప్రజల్లో అసంతృప్తి మొదలైందని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రజాదరణ చంద్రబాబు తన స్వార్థ కోసం వాడుకుంటున్నారని, దీనివల్ల పవన్ భవిష్యత్తులో నష్టపోతారని ముద్రగడ జోస్యం చెప్పారు. ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్ నేత ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ముద్రగడ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. గతంలో ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ను ఓడించాలని పిలుపునిచ్చారని, అందుకే ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి కాపు ఓటు బ్యాంక్ రాజకీయాలను వేడెక్కించాయి. అధికార పక్షం ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.